Hello, people. Welcome back to my channel. After a చిన్న గ్యాప్ ఐమ్ బ్యాక్. 29 అనే సినిమా చూశాక నా ఒపీనియన్ ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. సినిమా అయితే డీసెంట్. 2010 ఆ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిన మూవీ ఇది. లవ్ అయితే చాలా ప్యూర్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 2000s లైక్ 2010 ఆ ఇయర్లో ఎవరైనా ప్రేమ పక్షులు ఉంటే మీరు బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ లవర్స్ ఈ సినిమా చూడండి, బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ సినిమాలో హీరో యాక్టింగ్ చాలా బాగా అనిపించింది, ఇన్నోసెంట్గా. ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్ వచ్చినప్పుడల్లా తను ఎప్పుడైతే మాట్లాడుతుందో నాకు అంతగా అర్థం కాదు. బికాజ్ అదేంటో హీరోకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. నాకు చాలా సెన్సిటివ్ బ్రెయిన్ అనిపించింది. ఈమె చెప్పేది అర్థం అవ్వాలంటే నాకు ఒక లవర్ ఉండాలేమో, తనతో ట్రావెల్ చేస్తే తప్ప నాకు తన సైకాలజీ అర్థం కాదేమో అనిపించింది నాకైతే. హీరోయిన్ మధ్య కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు తను మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ హీరో రియాక్షనే నా రియాక్షన్ ఏంటన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటో అది పెద్ద మ్యాజిక్ నాకు. సో నా ఒపీనియన్ ఒకటే, చూడండి మూవీ బాగానే ఉంది, కనెక్ట్ అయితే అవుతారు. రీసెంట్ టైమ్స్లో గుడ్ లవ్ స్టోరీ చూసి ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.